హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఫేస్ అండి. మా చిన్న కన్నయ్యది. ఇది ఎప్పుడు తెలుసా? మార్నింగ్ 5 o'clock అండి. పొద్దున యాక్చువల్ 3కి లేస్తాడు. నైట్ కొంచెం లేట్గా పడుకోవడం వల్ల ఈరోజు 5కి లేచాడు. 5 నుంచి 7:30 8 వరకు ఆడుతూనే ఉంటాడు. ఈ గ్యాప్లో నేను ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ కూడా చేశాను, మీరు చూసారు కూడా. సో ఇది మా పరిస్థితి. సో 8కి పడుకొని మళ్ళీ 10:30కి లేచాము, ఎందుకంటే వాడితో పాటు నాకు కూడా నైట్ అంతా నిద్ర ఉండదు. సో వాడి కొప్పేర ఏమైందంటే, సో నేను బయట అంతా కడిగేశాను. నెక్స్ట్ ఏంటంటే వాడు మా చిన్నోడు కొప్పేర ఉంది కదా, సో దాని జిప్ పోయిందనమాట. సో ఈ అక్క జిప్పులు పెట్టి అక్క వచ్చింది. సో ఆమెకి డబ్బులు ఇచ్చి ఆ జిప్ పెట్టించుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఏజ్ గాడు బ్రష్ చేస్తూ ఉన్నాడు. వాడి డబ్బులు అడుగుతా ఉన్నాడు. నా దగ్గర చేంజ్ లేవు. ఒక 25 రూపీస్ కావాలరా, చేంజ్ ఈరా అంటే వాడు అస్సలు ఇయ్య అంటే నేను డబ్బుల మీదకి వెళ్ళి నా దగ్గర చేంజ్ లేవని చెప్తే మరి నాకు మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతూ ఉన్నాడు. సో ఫైనల్గా వాడిని ఒప్పించి వాడి డబ్బులకి వెళ్ళి ఒక 25 రూపాయలు తీసుకొని ఆ అక్కకి ఇచ్చేసాను అనమాట. సో ఆమె వెళ్ళిపోయాక టిఫిన్ చేసి చాయ్ తాగి కూర్చున్నాం. శేఖర్ తేజుకి హోంవర్క్ పెట్టిస్తూ ఉన్నాడు, ఎందుకంటే మేము ఇప్పుడు బ్యాగ్ సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మేము వెళ్తున్నాం గాలిపల్లికి. ఇది పరిస్థితి. యాక్చువల్లీ మా ప్లాన్స్ అన్నీ తారుమారైపోయి మేము వెళ్దాం అనుకుంటున్నాం గాలిపల్లికి. వెళ్దాం అనుకోవట్లేదు, కంపల్సరీ వెళ్ళాలి. సో ఇంట్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ చాలా జరిగిపోయినాయి అన్నమాట. సో ఏదో భయం, మనసులో భయం అనిపించి ఫస్ట్ గాలిపల్లికి వెళ్తున్నాం. మా చిన్నోడు వీడి వల్ల నైట్ కరెక్ట్ గంట కొట్టినట్టు 3కి లేస్తాడు. 3కి లేచి 6 8 వరకు ఆడుకుంటాడు. మళ్ళీ పొద్దునక ఎత్తుకోవాలంట. చూసారా, మూడు బాగున్నప్పుడు ఆడినప్పుడు మంచిగా ఆడతాడు, మూడు బాగాలేకుంటే అస్సలు ఆడండి. సో ఇక్కడ మేము తీసుకెళ్లాల్సిన బట్టలు ఆల్మోస్ట్ తేజువి శేఖర్ తీసి పెట్టాము. అంటే తేజు పండక్కి వేసుకోవాల్సిన డ్రెస్సెస్, వాటి డైలీ వేర్స్, ఇంకా శేఖరి కింద పెట్టున్నాను, ఇంకా చిన్నోడి ఇవన్నీ ఉన్నాయి. నేనేంటంటే ఒక 3-4 కుర్తీస్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. బ్యాగ్స్ తీసేసి అన్నీ సెట్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే నేను చిన్నోడి మందులు, వాడి స్కిన్ కేర్ అన్నీ పెట్టుకెళ్తాను కదా. సో ఈ బ్యాగ్ ఇది కొత్తదండి. సో ఈ బ్యాగ్లో చిన్నోడి పెట్టుకెళ్దాం అనుకుంటాను, ఎందుకంటే ఎవ్రీ టైం అది ఆల్ పర్పస్ స్టోరేజ్ లాంటి దాంట్లో తీసుకెళ్తే కష్టం అవుతుంది. సో దాంట్లో పెడదాం అనుకుంటా ఉన్నాను. తర్వాత నాకు కొన్ని మేకప్ సామాన్లు, నాకు కొంత జ్యువెలరీ, నా శారీస్, ఎవ్రీథింగ్ పెట్టాలి. సో చలికాలం బయటికి వెళ్తున్నాం కాబట్టి మెయిన్ థింగ్ మనం పెట్టుకోవాల్సిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, ఇవి అందరు గుర్తుపెట్టుకోండి. చలికాలం బయటికి వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి కంపల్సరీ ఉండాలండి. సో ఇక్కడ నా స్కిన్ కేర్లో మెయిన్గా ఉండాల్సింది ఫేస్ వాష్. సో నేను న్యూడ్ నుంచి గోట్ మిల్క్ ఫేస్ వాష్ వాడతాను. ఇది ఆల్ టైమ్ నా ఫేవరెట్, మీకు తెలుసు. దాని నెక్స్ట్ ఉంటుంది లిప్ బామ్, ఇది షుగర్ నుంచి. సో లిప్ బామ్ నేను ఒక 2 మెబిలిన్ వాడతాను, షుగర్ నుంచి వాడాను, లోటస్ నుంచి వాడాను, చాలా వాడాను, కానీ నాకు షుగర్ది బాగా అనిపించింది. దాని నెక్స్ట్ వచ్చింది మాయిశ్చరైజర్. నేను ఫేస్ మాయిశ్చరైజర్ వచ్చేసి లాక్మే పీచ్ మిల్క్ వాడతాను. చాలా మంది మీరు జెన్యూన్ ప్రొడక్ట్స్ చూపించారు అంటారు. సో నేను రెగ్యులర్ లైఫ్లో ఆల్ ప్రొడక్ట్స్ వాడతాను, కానీ కొన్ని నా ఫేవరెట్స్ ఉంటాయి చూడండి, అవి నా ఫేవరెట్స్ అనమాట. దాని ఫైనల్ వచ్చేసి వాజ్లిన్ డైలీ బ్రైట్నింగ్ లోషన్ అనమాట. సో ఇది నా చిన్నప్పటి ఇది నా ఫేవరెట్. సో ఇవి కొత్తగా వచ్చాయి. సో మై ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రొడక్ట్స్ ఇవి. ఎటైనా వింటర్లో ఎటైనా వెళ్తున్నాం అంటే కంపల్సరీ ఇవి ఉండాలి, ఎందుకంటే వెదర్ని బట్టి స్కిన్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది కదా. సో కంపల్సరీ ఇవి ఉండాలన్నమాట. దట్టు ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించానండి. సో ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను, కానీ గోపైసా త్రూ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేశాను అనమాట. సో ఇదంతా నా సబ్స్క్రైబర్స్కి బెనిఫిట్ కలిగించే విషయం. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, ఎందుకంటే నార్మల్గా షాపింగ్ అనేది మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం, బోల్డ్ అనే ఆన్లైన్ వెబ్సైట్లో చేస్తూ ఉంటాం. కానీ మీరు ఏ వెబ్సైట్లో షాపింగ్ చేసినా గోపైసా త్రూ చేయండి, ఎందుకంటే గోపైసా అనేది ఒక ఆన్లైన్ వెబ్సైట్ అప్లికేషన్ అనమాట, ఆన్లైన్ క్యాష్ బ్యాక్ యాప్ అనమాట. సో దీంట్లో క్యాష్ బ్యాక్ ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది. నార్మల్గా మీరు చేసే షాపింగ్ అనేది మీరు ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, మింత్రా కానివ్వండి, అజియో కానివ్వండి, బోల్డ్ అండ్ వెబ్సైట్ 1500+ వెబ్సైట్కి లింకప్ అయి ఉంది గోపైసా అనేది. సో మీరు గోపైసా త్రూ ఈ వేరే వెబ్సైట్లోకి షాపింగ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను తెప్పించిన ప్రొడక్ట్స్ లింక్స్ నేను డిస్ట్రిక్ట్లో ఇస్తాను. ఫస్ట్ థింగ్ నేను వీటి లింక్స్ డిస్ట్రిక్ట్లో ఇస్తాను. సో మీరు ఇవి తీసుకోవాలి అనుకుంటే మీరు డిస్ట్రిక్ట్లో నేను గోపైసా యాప్ లింక్ ఇస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. 25 రూపీస్ మీకు డౌన్లోడ్ బోనస్ కిందికి వస్తుంది, ఎందుకంటే మీరు మన ఇంటి సబ్స్క్రైబర్స్ కాబట్టి. సో డౌన్లోడ్ చేసుకోండి. దీంతో మీరు వెళ్ళండి ఫ్లిప్కార్ట్లోకి. సో ఇక్కడ వేరే అప్లికేషన్స్లో ఎంత ఆఫర్స్ రన్ అవుతున్నాయి, ఆఫర్స్తో పాటు ఎంత క్యాష్ బ్యాక్ రన్ అవుతుంది, ఎవ్రీథింగ్ మీకు అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళండి. సో నేను వాజ్లిన్ బాడీ లోషను, షుగర్ లిప్ బామ్, ఇంకా నా లాక్మే పీచ్ మిల్క్, ఇవన్నీ నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అని యాడ్ టు కార్ట్ అనేసి ఆర్డర్ని ప్లేస్ చేసేసుకున్నాను. సో మీరు ఎంత అమౌంట్ క్యాష్ బ్యాక్ వస్తుందని మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. సో ఇలా మీకు ఆఫర్స్తో పాటు క్యాష్ బ్యాక్ కూడా ఎంచక్కా వస్తుంది అనమాట. సో దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే, సో ఈ క్యాష్ బ్యాక్ని మీరు
24 hours నుంచి 48 hours మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఐటమ్ రిటర్న్స్ చేసుకోకపోతే మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. దీంతోపాటు ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్ని ఇన్వైట్ చేయండి. మీ లింక్ త్రూ మీ ఫ్రెండ్ని ఇన్వైట్ చేశారనుకోండి, వాళ్ళు చేసే ఎవ్రీ షాపింగ్లో వాళ్ళకి వచ్చే క్యాష్ బ్యాక్లో 10% మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2500 రూపీస్ వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తే 250 రూపీస్ 10% క్యాష్ బ్యాక్ మీ క్యాష్ బ్యాక్ అకౌంట్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో బెస్ట్ డీల్ కదా. సో ఇప్పుడు స్పెషల్గా రిపబ్లిక్ డే, సంక్రాంతి సేల్స్ అనేవి అజియో, మింత్రా, మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్ని యాప్స్లో రన్ అవుతున్నాయి. సో ఇక్కడ మీరు డబుల్ చేసుకోవచ్చు మీ బెనిఫిట్స్ని. యాప్లో రన్ అయ్యే డిస్కౌంట్తో పాటు స్పెషల్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉంటాయి GoPaisa త్రూ షాపింగ్ చేస్తే. సో ట్రై చేయండి ఒకసారి. నేను ఇష్టంలో లింక్ ఇస్తాను, ఈ ప్రోడక్ట్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు కావాలంటే బై చేయొచ్చు. ఓకేనా. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ సేల్ వచ్చేసి రన్ అవుతుంది 17 జనవరి నుంచి 22 జనవరి లోపు. ఇక్కడ ఫ్లిప్కార్ట్ ప్లస్ యూజర్స్ అందరికీ కూడాను 85% ఆఫ్ అనేది రన్ అవుతుంది ఆల్ థింగ్స్ పైన. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ త్రూ మీరు పేమెంట్ వగేరా ఏమైనా చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్గా రన్ అవుతుంది. సో 85% ప్లస్ 10%, ఈ రెండింటితో పాటు GoPaisa త్రూ మీరు వెళ్తే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా మీకు వస్తుంది. సో ఆలస్యం దేనికి, డిజిటల్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. పనులన్నీ మన అక్కడనే ఉన్నాయి కదా. ఏం పనులు నీతోనే సరిపోతుంది. చాపిస్తున్నాడు సార్ చెప్తాం బయట శేఖర్, నేను సార్ చెప్పిస్తే మేము బ్యాగ్ సర్దుకోవచ్చు. చూసిన ఎత్తుకుంటే సైలెంట్, వాడి మూడు అన్నట్టు అప్పుడప్పుడు. అయ్యో ఓ ఓ ఓ బ్యాగ్ చదువుకోద్దా ఇదే ముచ్చట్నా, ఇట్లే ఎత్తుకోన్నా. స్టార్ట్ మ్యూజిక్. ఓ మమ్మీ, ఓ మమ్మా, ఓలే ఓ ఓ ఓ. ఇది ఒకటి పెట్టిన కనుక ఉంటుందండి, లేకపోతే ఎట్లుండు, లేకపోతే జుట్టు వీక్కును. అమ్మ ఆడుకుంటాడు ఇంటికి గది ఉయ్యాలకే. సో బట్టలని సర్తా ఉంటే నా లుక్ పడింది ఈ డ్రెస్ పైన. ఈ డ్రెస్ వచ్చేసి 2 years బ్యాక్ మనం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు నా బర్త్డే కోసం నాకు పంపించారు స్వాతి అనే ఆవిడ. సో ఈ స్వాతి అనే అమ్మాయి వాట్సాప్ గ్రూప్స్లో బిజినెస్ రన్ చేస్తూ ఉంది. తన దగ్గర శారీస్ కానివ్వండి, పట్టు శారీస్ కానివ్వండి, ఇలాంటి కస్టమైజ్ డ్రెస్సెస్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో సౌత్ కల్చర్ శారీస్ అని చెప్పేసి తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండింది. అలాగే తన వాట్సాప్లో కూడా ఆన్లైన్లో బిజినెస్ రన్ చేస్తూ ఉంది అనమాట. మీరు కావాలంటే ఈ డ్రెస్ని కస్టమైజ్ చేయించుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సారీ లేట్గా ఇది మీతో షేర్ చేస్తాను. దీనిపైకి నేను నా 2 డ్రెస్ కలిపి ఒక చున్నీ పంపించాను. సో ఈ చున్నీతో నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, ఎంత బాగుంది చూసారా. కలర్ నాకు బాగా నచ్చిందండి. సో దట్టు అఫోర్డబుల్ ప్రైస్లో ఉండింది. సో మీరు ఈ డ్రెస్ని బై చేయాలంటే నేను తన డీటెయిల్స్ అని డిజిటల్లో ఇస్తాను. COD అవైలబుల్ లేదు, మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి. మీరు ఆర్డర్ చేసిన 5-6 డేస్లో డ్రెస్ మీ ఇంట్లో ఉంటుంది. సో బాగుంది డ్రెస్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. వన్స్ అగైన్ ఈ డ్రెస్ పంపించడం నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నాకు సెట్ అయింది కాబట్టి ఇప్పుడు వీడియోని షేర్ చేస్తాను. మీకు డీటెయిల్స్ కావాలంటే డిస్కౌంట్ చెక్ చేయండి, ఓకేనా. ఈరోజు నో అంట. శేఖర్ గారు జొమాటోలో ఫస్ట్ ఆర్డర్ చేస్తాను అనుకున్నారు, కాకపోతే జొమాటోలో చేయలే, వచ్చేవరకే చల్లారుతుందని ఫీలింగ్ తోటి. ఎక్కడ తెచ్చినావు ఇది? బిర్యానీ హౌస్ ఉందా? బిర్యానీ కార్నర్ కొత్త పెట్టినట్ట. సో ఈరోజు లంచ్ బిర్యానీ. వంట చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బోల్ని తోమినాయి. మళ్ళీ అన్ని ఖాళీ బోల్తో అంటే నాకు చెడ్డ చిరాకు. లాస్ట్ బిర్యానీ కావచ్చు శేఖరు, ఎందుకంటే మళ్ళీ కాదు నాన్న, వైట్ నాన్న, కారం కాదు. ఇంకో చూసిరా, వీడు బిర్యానీ వద్దు ఏం వద్దు, మేము తినేటప్పుడు ఏడుసుడు కావాలంతే. అట్టనే ఉంటుంది బిడ్డ. మరి చికెన్ రెడ్ ఉండకుంటే ఎట్లుంటుంది నాన్న? అయ్యో కలర్ ఎక్కువ వేసారు అంతే. సో ఇది బిర్యానీ. మనం హేఫిల్ బిర్యానీలో అయితే ఒక పీస్ పెద్ద వస్తుంది కదా అని. ఫ్రైడ్ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేసి ఇదైతే మమ్మ తిను, వానికి పీస్ వేయచ్చు, చికెన్ వేయను.
వావ్ ఇది నీకు యమ్మీ బయట ఆనియన్స్ ఉంటుంది ఇవ్వలేదా? ఇది బిర్యానీ కార్నర్ అంట. ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉందట అబ్బా. ఇది ఇంకొక బిర్యానీ. ఇవి ఆనియన్స్ తీయో ఏందే పీస్లో లెక్క ఆనియన్స్ గింత ఇచ్చిర్రు. రెండు ఉన్నాయి కదా. ఓకే ఏందో కొందరు ఆనియన్ రేట్ తక్కువ ఇయ్యరు. ఇవి నేను తీసుకెళ్ళే శారీస్. ఇది దేవుడి దగ్గర నా మొక్కు తీర్చుకుంటా కాబట్టి ఆ రోజుగా కట్టుకోవడానికి ఒక శారీ, ఒకటి ఎల్లో, ఒకటి ఇది అండ్ ఇది నా న్యూ శారీ అండ్ అదర్ వన్ ఇది. ఎందుకంటే జాతర కూడా ఉంది కదా, సో జాతరకు కూడా వెళ్తాను కాబట్టి దీనిపైకి ఇంకా బ్లౌజ్ కుట్టించుకోలేదు. సో దీనిపైకి ఇదే ఐ థింక్ ఇదే కరెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. తర్వాత కొంచెం ఈ శారీ ఒకటి. సో ఈ శారీస్ పైకి ఓవరాల్గా నాకు మ్యాచ్ అయ్యే ఇవి ఏమంటారు శారీ పెట్టికోట్స్. ఇది ఎల్లోది లోపల ఉంది బెడ్రూమ్లో. ఇది వీడి స్నానము. బ్యాగ్ సర్దడం అయిపోయింది, చూపిస్తాను మీకు. ఇద్దరు తేజ్ గారితోనే కష్టం. ఇప్పుడు వీడికి సెపరేట్ బ్యాగు. సో వీడి బ్యాగ్ సర్దడం అయిపోయింది. ఇప్పుడు వీడికి చామ చేపియాలి. వీడి స్నానము, వీడికి కాపుడు, వీడికి పొగ వేసిన అంతా కలిపి 2 hours, రఫ్గా 2 hours వీడికే కేటాయిస్తాము. చూసినా మొత్తం ఇక మసాజ్ చేసిన. ఇప్పుడు కొంచెం మసాజ్కి ఒకసారి రివర్స్ చేసుకున్నావారా నువ్వు? బంద్ చేయ. నేను తీసుకెళ్ళే శారీస్. ఇది దేవుడి దగ్గర నా మొక్కు తీర్చుకుంటా కాబట్టి ఆ రోజుగా కట్టుకోవడానికి ఒక శారీ, ఒకటి ఎల్లో, ఒకటి ఇది అండ్ ఇది నా న్యూ శారీ అండ్ అదర్ వన్ ఇది. ఎందుకంటే జాతర కూడా ఉంది కదా, సో జాతరకు కూడా వెళ్తాను కాబట్టి దీనిపైకి ఇంకా బ్లౌజ్ కుట్టించుకోలేదు. సో దీనిపైకి ఇదే ఐ థింక్ ఇదే కరెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. తర్వాత కొంచెం ఈ శారీ ఒకటి. సో ఈ శారీస్ పైకి ఓవరాల్గా నాకు మ్యాచ్ అయ్యే ఇవి ఏమంటారు శారీ పెట్టికోట్స్. ఇది ఎల్లోది లోపల ఉంది బెడ్రూమ్లో. ఇది వీడి స్నానము. బ్యాగ్ సర్దడం అయిపోయింది, చూపిస్తాను మీకు. ఇద్దరు తేజ్ గారితోనే కష్టం. ఇప్పుడు వీడికి సెపరేట్ బ్యాగు. సో వీడి బ్యాగ్ సర్దడం అయిపోయింది. ఇప్పుడు వీడికి చామ చేపియాలి. వీడి స్నానము, వీడికి కాపుడు, వీడికి పొగ వేసిన అంతా కలిపి 2 hours, రఫ్గా 2 hours వీడికే కేటాయిస్తాము. చూసినా మొత్తం ఇక మసాజ్ చేసిన. ఇప్పుడు కొంచెం మసాజ్కి ఫైనల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. తేజ్ గాడి స్కూల్ డ్రెస్సులు ఇక్కడనే ఉంటాయి. ఇది తేజ్ గాడు, మనం పెట్టిపోతున్నాం. వాడు చెప్పాడు. సో ఏం చెప్పాలా, టైం ఎంత అవుతుంది? 6 o'clock అవుతుంది. ఇప్పుడు మేము స్నానం చేసేసి రెడీ అయిపోవాలి. చిన్నోడికి స్నానం చేసేసి రెడీ చేసేసాను. ఇట్లనే ఉంటుంది. సో చిన్నోడికి స్నానం చేసేసి రెడీ చేస్తాను. ఇక్కడ చేరిపోయిన బట్టలు ఉండి అన్నీ సర్దేశాను. బయటికి ఎట్లా వెళ్ళినప్పుడు ఇల్లు గజిబిజిగా ఉందనుకోండి, వచ్చినాక చీర పెడతా ఉంటుంది. సో ఈరోజు బయట నుంచే ఫుడ్ తెచ్చారు శేఖర్. సో ఏం లేకుంటే బోళ్ళని నైట్ నుంచి ఉన్న బోళ్ళని తోమేసరికి స్నానం చెప్పించి మేకప్ చేసేసి మొత్తం ప్యాక్ చేసి పడుకోబెట్టాను. అన్నయ్య వాళ్ళు రాగానే వీటిని ఇలాగే తీసుకెళ్ళడం. సో ఇది వాడి ఉయ్యాల. ఆ తర్వాత ఏంటంటే ఇది మా ఇల్లు. ఫస్ట్ టైం ఎటైనా వెళ్ళేటప్పుడు ఇల్లు సర్దుకుంటామండి. లేకపోతే ఏమవుతుందంటే వచ్చేసరికి ఇల్లు అమ్మ చెత్తకుప్పలా ఉంటుంది అనమాట. మెయిన్గా నాకైతే, ఎందుకంటే నేను ఇష్టం ఉన్నట్టు బట్టలు టగటగా తీసి ఇష్టం ఉన్నట్టు పెడతా ఉంటాను. సో అన్నయ్యకి నేను చకినాలు పెట్టాను దీంట్లో. నేను చకినాలు చేశాను కదా, సో ఆ చకినాలు పెట్టేశాను అన్నయ్యకి. అన్నయ్య వాళ్ళ సైడ్ ఇద్దరు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి చాయ్ పెట్టేస్తాను. కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే ఈ రూమ్లో ఏంటంటే మా బట్టలు ఇంకా నేను శేఖర్ గారు ఇంకా స్నానం చేసేయాలి. ఇవి మా బట్టలు. బ్యాగ్స్ అనేవి ప్యాక్ అయిపోయినాయి. సో టోటల్ మై 4 bags. సో ఈ బ్యాగ్ ఉందా, ఇది మీకు 1,00,000 bags అని చెప్పాను చూడు, 1,00,000 bags. సో దాంట్లో నేను తీసుకున్నాను. మొత్తం 4 bags వచ్చాయి. సో ఇది ఒకటి, ఇది మా చిన్నోడి బ్యాగ్ అన్నమాట. ఇది మా చిన్నోడి బ్యాగ్. ఎట్ మమ్మీ తమ్ముడు లేపక నాన్న. సో ఇది మా చిన్నోడి బ్యాగు. ఆ తర్వాత ఇది శేఖర్ బ్యాగ్ అండి, అది తన ల్యాప్టాప్ బ్యాగు. తేజు బ్యాగ్ తేజుదే. ఈ కింద బ్యాగ్లో నా శారీస్ ఉన్నాయి, తేజు బట్టలు ఉన్నాయి. సో మొత్తం అవి
5 బ్యాగ్స్ అండి. ఎట్లా వెళ్తే ఇన్ని బ్యాగులు ఉంటాయి బాయ్ అమ్మ. సో ఇది బాగా అనిపిస్తుంది నాకు బ్యాగ్. ఇంతకుముందు అట్లాంటి ఆల్ పర్పస్ స్టోరేజ్ దాంట్లో చిన్నడు బట్టలు పెట్టడానికి, కానీ ఇప్పుడు చాలా బాగుంది ఇది. మా తేజుగాడు బుక్స్ ఏమేమి ఉన్నాయి తేజ్ నీ బ్యాగ్లా చెప్పరా? బుక్స్ వగేరా ఎవ్రీథింగ్ ఉన్నాయండి. సో ఇవి మన బ్యాగ్స్. ఏ శేఖర్ గారి బ్యాగ్ ఇది. మనం కార్ కొనాలి, గింత లగేజ్ బస్సులో కూడా ఎట్లా పట్టుకోవద్దని చెప్పే. సో మేము కారు కొనాలి కదండి, గింత లగేజ్ ఎవ్రీ టైము. యాక్చువల్ నా ఈసారి శారీస్ ఎక్కువైనా, ఎందుకంటే నాకు దేవుడి మొక్కు ఉంది కదా. ఒక్క నిమిషం మమ్మీ, నాకు దేవుడు మొక్కు ఉంది, అందుకే నేను శారీస్ తీసుకెళ్తున్నాను పండగకి. ఈసారి శారీస్ కడదాం అన్నట్టుగా. సో షీమిడి తీసేది, బెడ్షీట్ అన్నీ పెట్టినాడు. చూసారా, ప్రతిదీ పెట్టుకున్నాడు మా తేజు. అమ్మటికి నిలువ పెడతాడు. ఓకే, సో ఇది ఇంకా నా డ్రెస్. నేను ఇంకా స్నానం చేయలేదు, నేను ఇంకా స్నానం చేసేయాలి. ఫైనలీ బ్యాగ్స్ అయితే ప్యాక్ అయిపోయినాయి. సో నా హెయిర్ స్టైల్ చూసారా? యాక్చువల్లీ ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఎక్కువ పని ఉంటుంది నాకే, ఎందుకంటే నాకు కొన్ని వీడియోస్ నేను పంక్చువాలిటీ ఈ మధ్య అస్సలు మెయింటైన్ చేయట్లేదు. సో కొన్ని అటు ఇటు అయిపోతూ ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళాలంటే అదే కన్ఫ్యూషన్ అవుతూ ఉండింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది నేను ఊరికి వెళ్ళట్లేదంటే, అక్క వెళ్ళండి అక్క పండగకి అందరు కలిసి ఉంటే బాగుంటుంది అక్క అన్నారు. అత్తయ్య రమ్మే వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ 4-5 డేస్ అయిపోతుంది. వాళ్ళు సాటర్డేనో థర్స్డేనో ఎప్పుడో వెళ్ళారండి. 1 వీక్ అవుతుంది అత్తయ్య రమ్మే వాళ్ళు వెళ్ళి. సో నేనేంటంటే నాకు కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని పార్సల్స్ రావాల్సింది. మా పక్క వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ శేఖర్కి వర్క్ ఎక్కువ ఉండింది, అక్కడ నెట్ సరిగా రాదు. మళ్ళీ కోవిడ్ ఊరిలో ఎక్కువ ఉంది, ఎవరిని వచ్చి ఎత్తుకున్నా ఏం అనలేము కదా. సో ఆ ఉద్దేశం కొద్దీ మేము వెళ్ళామనుకున్నాం. అత్తయ్యకి రమ్మే వాళ్ళకి కూడా చెప్తే ఓకే పర్లేదు, ఎందుకంటే బాగా చిన్నోడుగా ఊళ్ళో చలి ఎక్కువ ఉంది. సో ఇవన్నీ టెన్షన్స్, దోమలు ఎక్కువ ఉండండి, ఈగలు అంత దోమలు ఉన్నాయి ఒకటి. సో అందుకని చెప్పేసి రామనుకున్నాం. కానీ మీకు ఈ మధ్య చెప్పాను, ఈ మధ్య సిచ్యువేషన్స్ బాగాలేవు. నేను 4 డేస్ మధ్యలో 4 డేస్ వ్లాగ్ పెట్టలేని చెప్పాను కదా. సో ఈ 4 డేస్లో చాలా డిఫరెంట్ అన్నీ జరిగినాయి. మాకు మా ఊర్లో రామలింగేశ్వర స్వామి జాతర ఉండిందండి. సంక్రాంతి తర్వాత 16th 17th ఉంటుంది. సో ఆ జాతరకు నేను వెళ్ళాలి. యాక్చువల్ ఏమైందంటే, నేను మీకు తెలుసుగా, నేను రామలింగ స్వామిని మొక్కితే ఆ మంత్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో నా మొక్కు అనేది ఉంది, ఆ మొక్కు తీర్చుకోవాలి. కానీ ఏంటంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నా హెల్త్ కొంచెం సెట్ కాక, డెలివరీ అయ్యాక లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటే గుడికి వెళ్ళారు. సో నా హెల్త్ సెట్ కాక మేము వెళ్ళడం వాయిదా వేసుకున్నాం. ఈసారి వెళ్దాం అనుకున్నాం, కానీ కోవిడ్ ఉంది, మళ్ళీ వద్దనుకున్నాం. కానీ నేను వద్దనుకోవడం ఏమో, కానీ ఇన్సిడెంట్స్లు అన్నీ ఎట్లా ఉంటాయంటే, దేవుడు నేనున్నాను, నా మొక్కు తీర్చండి అన్నట్టు గుర్తు చేసినట్టు ఉన్నాయి. మెయిన్ థింగ్, మొన్న నైట్ సడన్గా నేను చకినాలు చేసింది సోమవారం రోజు. సో మీరు ఆ వీడియో ఊయలుపుకోవడానికి వచ్చు ప్లీజ్. సో మీరు ఆ వీడియో వచ్చేసి బుధవారం చూశారు, ఈరోజు చూశారు. ఈరోజు బుధవారం, ఈరోజు నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాను. అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి మామూలు 2 రోజులు అక్కడ 2 రోజులు ఇక్కడ ఉండేసి మళ్ళీ వచ్చేస్తాం అనమాట. సోమవారం నైట్ ఏమైందంటే, నేను మంచిగా చకినాలు వేసేసి అంత అయిపోయింది. ఇంట్లోకి వచ్చి కూర్చున్నాం. సడన్గా శేఖర్ని చపాతీలు చేస్తాను, పిండి తీసుకురమ్మని బయటికి పంపించాను. సో తేజు కూడా ఏంటంటే, నాకు చిప్స్ కావాలి నేనని చెప్పేసి 8 o'clock అవుతుంది. సో అప్పుడు తేజు కూడా బయటికి వెళ్ళాడు శేఖర్ తోటి. సో వద్దు తేజు, నైట్గా చలి పెడుతుంది వద్దని చెప్పేసి వాడిని బయట నుంచి నేను లోపలికి తీసుకొచ్చాను. బండి దగ్గర నుంచి వెళ్ళి. మా స్ట్రీట్ లైట్స్ రావట్లేదండి. ఇప్పుడు మేము ఉన్న ఏరియా వచ్చేసి BHEL ఎంప్లాయీస్ది. సో BHEL ఎంప్లాయీస్ దేనిపైన కానీ యాక్షన్ తీసుకోవాలి, అప్పుడే ఏ పనులైనా అవుతాయండి. సో మనలాంటి నార్మల్ వాళ్ళు తీసుకుంటే ఏ పనులు కావు. ఇదివరకు మేము ట్రైగా చేసాం. సో స్ట్రీట్ లైట్స్ రావట్లేదు, 4-5 days అయింది, ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఆ స్ట్రీట్ లైట్ రాకపోతే మేము మా ఇంట్లో లైట్స్ వేసుకుంటా ఉన్నాం. సో తేజుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాను. శేఖర్ జస్ట్ మా స్ట్రీట్ కూడా దాటి ఉండడు. అసలు మా ఇంటి ముందు కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ బిల్డింగ్, అక్కడ వాచ్మెన్ లా పనిచేస్తారు చూడండి. వాళ్ళ వైఫ్ ముందట వాళ్ళ జోపిడి దగ్గర వంట చేస్తూ ఉంది. సో తను చూసిందండి మా ఇంట్లోకి గేట్ నుంచి లోపలికి దాన్ని రసుల్ వైపర్, ఆ స్నేక్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. రసుల్ వైపర్ అని చాలా డేంజర్ స్నేక్ అండి. సో ఆ స్నేక్, దాన్ని మనం రక్త పంజరా అంటాం. సో ఆ స్నేక్ లోపలికి వస్తుంది. ఆమె సడన్గా జస్ట్ ఇక్కడ వెళ్ళాడు, నేను గ్రిల్లో వేసి లోపలికి వచ్చాను. ఆ అక్క బెల్ కొడుతుంది, ఏంటి పార్సల్ ఇప్పుడే వచ్చాయని చెప్పేసి. డోర్ ఎప్పుడు నార్మల్గా తేజ ఊరికొచ్చి డోర్ తీస్తాడు. సో వాడిని అరిచాను, నైట్ అయింది నువ్వు వెళ్ళకూడదురా అని చెప్పేసి అరిసి, నేను వెళ్ళి చూసేసరికి నేను వెళ్ళి చూసాను అన్నమాట. నేను వెళ్ళి చూస్తే ఆ అక్క పాము, నేను బయటికి రా అని ఊరింది. ఆ స్నేక్ ఎంత పెద్దగా ఉందంటే, అంటే యూట్యూబ్లో పెట్టకూడదు కాబట్టి నేను పెట్టట్లేదు, కానీ సో ఇంచుమించు నా అంత హైట్ ఉంది స్నేక్. చాలా ఎక్కువ లావు ఉంది, చాలా ఎక్కువ లావు ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. లిటరలీ చాలా ఎక్కువ వణికిపోయినా, భయం అంటే భయం వేసింది. సోమవారం పూట స్నేక్ లోపలికి వచ్చింది. సో తర్వాత శేఖర్కి కాల్ చేద్దామంటే మా శేఖర్
బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడండి జర్నీలో ఉన్నప్పుడు. సో ఆయన ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ మా పక్క అన్నయ్యకి నేను బయటికి, ఎందుకంటే నాకు తెలియదండి, నాకు అంత మైండ్ అసలు ఆడలేదు, నేను లోపలే ఉండాలి బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి. సో ఆ స్నేక్ లోపలికి వచ్చేస్తానే ఉంది, లోపలికి అంటే ఇంట్లోకి రాలేదు. గేట్ నుంచి మాకు పైనుంచి పైప్ ఉంటుంది, సో ఆ పైప్ దగ్గరికి వెళ్ళి ఆగింది. ఆ అక్క మమ్మల్ని బయటికి రమ్మని చెప్పి పిల్లల్ని తీసుకొని నేను అక్కడ బయటికి వెళ్ళాను. యాక్చువల్లీ బయటికి వెళ్ళాల్సింది కాదు, కానీ నా మైండ్ పనిచేయలేదు. ఆమె రమ్మని కానీ నేను బయటికి వెళ్ళి ఆ కింద వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఇచ్చేసి బయటికి వచ్చి నిల్చుంటే అందరూ వచ్చి మా ఇంటి ముందట నిల్చున్నారు. ఆ స్నేక్ ఎట్లా ఉందంటే దాన్ని చూస్తే నాకు ఇప్పటికీ నాకు కాలు చేతులు ఆడుతున్నారు, అంత భయం వేసింది. సో మా ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు ఆంటీ వాళ్ళందరూ వచ్చి దాన్ని చంపడానికి చూశారు. ఆ స్నేక్ బుస కొడుతుంటే 2 ఇల్లులు దాటి పుస్ పుస్ అని సౌండ్ వినిపిస్తూ ఉందండి, అంత డేంజర్గా ఉంది. సో స్నేక్ని మొత్తానికి అయితే చంపేసి, అది మా పై నుంచి వాటర్ రావడానికి కింద నేను పైప్ పెట్టించాను కదా, సో ఆ పైప్లోకి సోరింది. అందరూ ఆ పైప్ని పలగొట్టి స్నేక్ని చంపేసిరు. ఇది జరిగింది సోమవారం రోజు. ఇమీడియట్గా మా అన్నయ్య కాల్ చేసి చెప్పారు, ఇట్లా అయిందని, నాకు మస్తు భయమైంది అన్న. శేఖర్ వచ్చేసరికి స్నేక్ని చంపేశారు అందరూ. అది చచ్చిపోయినాక ఎంత బ్లడ్ ఉందంటే, ఒక మేకపోతు నువ్వు కోస్తే ఎంత బ్లడ్ ఉందో అంత బ్లడ్ ఉన్నది. సో ఆ ఎదురుగా ఉన్న అక్క వాళ్ళే కడుగుమని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇస్తాం. స్నేక్ చంపేసి ఆయనకు కూడా డబ్బులు ఇచ్చామండి. సో ఆ అక్క అయితే దేవతలాగండి. ఇదే కాదు, ఇంకో పెద్ద గండం కూడా తప్పింది. అప్పుడు కూడా ఆమె మమ్మల్ని సేవ్ చేసింది. ఇప్పుడు ఆమెకు ఎట్లా అనిపించిందేమో కానీ భలే పిలిచిందండి. ఆమెకు ఎంత ధైర్యం అంటే, ఆమె కట్టె పట్టుకొని గేట్ దగ్గరే ఆగిందండి, అసలు అక్కడ నుంచి కదలలేదు. నాకేమో విపరీతంగా భయం వేసింది. కొందరికి ధైర్యం ఎక్కువ ఉంటుంది, అక్కకైతే చాలా ఎక్కువ ధైర్యం ఉంది. సో మొదటికైతే మా అన్నయ్య కాల్ చేశాను, అన్న ఇట్లా అయిందన్న. అంటే ఈరోజు సోమవారం ఇంట్లోకి పాము వచ్చింది, నువ్వు అంటే మీరు నమ్ముతారో లేదు నాకు తెలీదు, నేను ట్రస్ట్ చేస్తాను కొన్ని, కానీ ఇంత ఎక్కువ ట్రస్ట్ అంటే ఉండేది, నాకు నమ్మకం ఉండేది, కానీ ఈసారి అది నిజమైంది. సో రామలింగ స్వామికి నువ్వు లాస్ట్ టైం వచ్చినా గుడికి వెళ్ళలేదు, నువ్వు కొబ్బరికాయలు కొడతాను మొక్కున్నావు కదా, లాస్ట్ టైం తీర్చుకోలేదు, ఇప్పుడు జాతరకు రమ్మంటే కూడా రానని చెప్పినావు, అందుకే ఇట్లా అయిందేమో, ముందు నీ మొక్కు తీర్చుకొని చెప్పి. నిజా శివుడి మెడలో పాము ఉంటుంది కదా, సో కొన్నిసార్లు దేవుడిని యాద్ చేయడానికి ఇట్లాంటివి చేస్తూ ఉంటాడేమో. తర్వాత ఈ స్నేక్ గురించి అత్తయ్య చెప్తే, ఇది మనకి నార్మల్గా బయట టాక్ ఏంటంటే ఈ రక్త పంజర ఈ స్నేక్ వచ్చేసి పిల్లతల్లు ఉన్న దగ్గరికి, చిన్నపిల్లలు ఉన్న దగ్గరికి వస్తుందని చెప్పేసి ఒక టాక్ అన్నమాట. కానీ ఈ స్నేక్ ఎక్కువ పంట పొలాల్లో, అడవిలలో ఉంటుందట. నార్మల్గా మా అన్నయ్య కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూసాడంట, మా అత్తయ్య కూడా తను చిన్నప్పుడు చూసాడా, ఎప్పుడు చూడలేదంట. మా అక్కయ్య చెప్తే, మా అక్కకు పిక్ పంపిస్తే ఆ పిక్ చూసి మా అక్క, ఇది డేంజరస్ స్నేక్, అది కరుస్తేనంట, ఆ స్నేక్ కరుస్తేనంట మన బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, సో అవి కరిగిపోతాయంట, మన స్కిన్ కూడా కరిగిపోతుందంట. ఇది నేను నైట్ యూట్యూబ్లో సర్చ్ చేశాను, గూగుల్లో సర్చ్ చేస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఆ స్నేక్ కరుస్తానంట మన బ్లడ్ విరిగిపోతుందంట, అంటే మన రక్త కణాలు నశిస్తుందంట, అది స్కిన్ కూడా మనది కరిగిపోతుందంట, అది కరిస్తే 1 అవర్లో విషయం ఎక్కుతుందంట. సో అంత డేంజరస్ స్నేక్ మా ఇంట్లోకి వచ్చింది. దాని ముందు నుంచి మేము బయటికి వెళ్ళాం. అది నాకు చాలా దారుణంగా అనిపించింది. మీకు చెప్తే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ ఆ రోజు నా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండింది. సో నైట్ ఇట్లా జరగడం వల్ల ఇమ్మీడియట్గా ఫిక్స్ అయ్యాను, తెల్లారి మేము వెళ్ళిపోవాలి కదా, తెల్లారి మంగళవారం. దట్టు నేను ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళలేదు, నాకు 2-3 డేస్ ముందే నాకైనా కానీ శేఖర్కైనా కానీ ప్లానింగ్ ఉండాలి. సో శేఖర్కి ఆయన వర్క్ ఆయనకు ఉండింది, నాకేంటంటే నా పార్సల్స్ నేను ఇవ్వాల్సిన కొన్ని వీడియోస్ నాకు ఉన్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి మంగళవారం పూట వెళ్ళొద్దని అత్తమ్మ చెప్పింది. సో మా ఆయన లైట్లను వేస్తూ ఉన్నాడు. సో మంగళవారం జర్నీని క్యాన్సిల్ చేసి నేను నా షూట్స్ కొన్ని వర్క్స్ చేసేసుకున్నాను. ఈరోజు బయలుదేరుతాం. ఆ రోజు మా అన్నయ్య కాల్ చేసి మంగళవారం వచ్చేలే బుధవారం వస్తా అని చెప్పాడు. సో అన్నయ్య ఆల్రెడీ పొద్దున్నే బయలుదేరాడు, వాళ్ళ సీట్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారన్నమాట. ఇంకో 1/2 అవర్లో అన్నయ్య వస్తే వెళ్ళిపోతాం. వెళ్ళగానే నేను ముందు నా మొక్కు తీర్చేసుకుంటాను. సో ఇట్లాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఇది కాదు, ఈ వీక్లో చిన్నోడు ఒకరోజు నైట్ లేచి ఎక్కువ ఏడవడం, ఇవన్నీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎవ్రీథింగ్ నేను కెమెరాలో ఆన్ కెమెరా చెప్పలేను కదా. సో ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి, డేంజర్గా జరిగినాయి అన్నీ కూడాను. అందుకని చెప్పేసి ముందు మా మొక్కు తీర్చుకుందాం అనుకుంటున్నాం. అందుకని చెప్పేసి మెయిన్గా ఇమీడియట్గా ఊరికి వెళ్తా ఉన్నామండి. సో ఇది ఇంతే. దాని జర్నీలో నేను అయితే ఏ వ్లాగ్ తీయను. రేపు ఈ వ్లాగ్ మీరు చూసే టైంకి నేను గాలిపల్లిలో దిగి ఉంటాను ఆల్రెడీ, ఎందుకంటే ఇప్పుడు 6 అవుతుంది, మేము బయలుదేరుతాం. సో నైట్ దిగేసి రేపు ఎర్లీ మార్నింగ్ అత్తమ్మ రమ్మి వాళ్ళందరూ వస్తే వాళ్ళందరూ అత్తమ్మ మేమందరూ కలిసి వెళ్తాం. లేకపోతే జాతర టైంలో ఇంకా ఏది చేసుకోలేము, అర్చన చేయించుకోలేము. కాబట్టి రేపు మార్నింగ్ నేను శేఖర్ ఇద్దరం వచ్చి బేబీతో వచ్చి అని మొక్కున్నాం. కాబట్టి నేను శేఖర్ పిల్లలిద్దరూ వెళ్ళి దేవుడి దగ్గర 11 కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ తీసి అక్కడ దేవునికి దండం పెట్టుకొని వచ్చేస్తాం. అన్న పూజ వచ్చేసి ఇప్పుడు కట్టారంట. సో అన్న పూజ కట్టించుకోవాలని మొక్కున్నాను కదా. సో అది నేను
ఏమంటారు తర్వాత వేయించుకుంటాను, శ్రావణంలో వేయించుకుంటాను. అందుకని వెళ్తా ఉన్నాను. సో సడన్ జర్నీ మాది. అంతే. ఇక ఈ వ్లాగ్ని ఇక్కడితో ఏం చేస్తాను, రేపు ఈ వ్లాగ్లో నా మొక్కు నేను ఎట్లా తీర్చుకుంటున్నాను అనేది మీరు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బుధవారం, రేపు మార్నింగ్ గురువారం. సో రేపు కొంచెం రెగ్యులర్ వ్లాగ్సే పెడతాను. ఓకేనా? బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.